మనకి స్వేచ్ఛ లేనప్పుడు, మన చుట్టూ ఒంటరితనం ఉన్నప్పుడు, మన చుట్టూ పంచపక్ష పరిమాణాలు ఉన్నా అవి వంటికి పట్టవని మాకైతే అర్థమైంది. సో 3 రోజుల క్రితం మాకైతే ఒక తాబేలు దొరికింది. మేమేదో దానికి మంచిగా సేవ చేద్దాం అనుకొని తీసుకొస్తే అది 3 రోజుల నుంచి ఒక్క కూడా తినలేదు. సో మాకైతే అర్థమైంది, సో దీనికి స్వేచ్ఛ లేదని, ఒంటరిగా ఉందని. సో మేము చుట్టూ దీనికి చాలా రకాల ఫ్రూట్స్ అయితే పెట్టాం. సో కానీ ఏమి కొంచెం కూడా తినలేదు. సో ఇది భయంగా ఉంది. మాకు అర్థమైంది, సో మన సంతోషం కోసం స్వేచ్ఛా జీవులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని. సో ఈ 3 రోజుల తర్వాత దీన్ని మంచిగా దాని స్థావరానికి పంపిద్దాం అనుకున్నాం. సో ఇది మాకైతే రోడ్డు మీద దొరికింది. సో లారీకి జస్ట్ మిస్ అయింది. సో నేను అందుకని దాన్ని తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చి మా గాబులో అయితే వేసాను. సో అయినా 3 రోజుల నుంచి ఇది ఏం తినలేదు. సో మేము చాలా ట్రై చేసాం. ఇంకా మేము గట్టిగానే ప్రయత్నించాం, కానీ అదైతే ఒక్క ముక్క కూడా తినట్లేదు. చుట్టూ ఎన్ని ఉన్నా కానీ అది చాలా భయంగా ఉంది. సో అందుకని చెప్పేసి ఇంక మేమైతే డిసైడ్ అయిపోయాం, ఒక ఆడపిల్లలను మెట్టింటికి ఎలా పంపించాలో అలా దానికి స్నానం చేసేసి, ఫస్ట్ ఆ నీటిలో ఉండేదాకా స్నానం ఏంది అనుకుంటారా. సో అయినా కానీ దానికి స్నానం చేసేసి, అయినా ఆఖరి ప్రయత్నంగా ఇంకేమన్నా తింటదేమని పెట్టడానికి ట్రై చేసాం. సో మా వాడిని దీన్ని తీసుకెళ్ళడానికి బకెట్ తేరా అంటే వాడైతే డబ్బా తీసుకొని వచ్చాడు. చాలామందికి ఒక నమ్మకం ఉంటుంది, తాబేలు దొరికితే అదృష్టం అని. సో మన అదృష్టం కోసం దాన్ని ఇబ్బంది పెట్టలేము. సో అందుకే దాన్ని స్వేచ్ఛాలోకానికి పంపిద్దాం అనుకున్నాం. సో అది మళ్ళీ రాదు తెలుసు, కానీ 3 రోజులు మాతోనే ఉంది కాబట్టి పంపించాలంటే చిన్న బాధ. అయినా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. సో కొంచెమన్నా పెట్టి పంపిద్దామని, మళ్ళీ అక్కడ వదిలిన చోట మళ్ళీ దానికి ఫుడ్ దొరకదా అని. కానీ ఇవి నేచర్తో సంబంధం ఉన్నాయి కాబట్టి సో ఇవి మంచిగానే వెంటనే రికవరీ అవుతాయి. సో కొంచెం సేపు అయితే మనం దాంతో ఆడుకున్నాం. సో ఆడుకొని దగ్గరలో మాకు ఏమేమి ఉన్నాయి ఇది ఉండటానికి అని ఆలోచిస్తే, మా ఊర్లోనే ఒక పెద్ద చెరువు ఉంది. అంటే 2 చెరువులు ఉన్నాయి, చిన్న చెరువు ఉంది, పెద్ద చెరువు ఉంది. ఇంకా ఆ చెరువులో వేద్దామని డిసైడ్ అయిపోయాం. సో అందుకోసమని ఒక బకెట్లో వేసుకొని అయితే మేము బయలుదేరిపోయాం. అందుకని చెప్పేసి దానికి కావాల్సిన ఫుడ్ మొత్తం ఆ బకెట్లో వేసాం. కనీసం వెళ్ళే ముందు ఏమన్నా తింటుందేమో అని. సో అవన్నీ కూడా జాగ్రత్తగా దానికి బకెట్లో వేసుకొని, సో వెళ్ళటానికి మనకి ఒక 5 minutes అట్లా పడుతుంది. చూద్దాం ఏమన్నా తింటుందేమో అని. ఇప్పటికీ దాని ప్రయత్నం ఆపలేదు. అది పైకి వద్దామని చాలా రకాలుగా పోరాడుతుంది. సో మేమైతే చూస్తున్నాం, ఎటు దాన్ని పంపిస్తాం కాబట్టి అయితే కొంచెం సేపు దాంతో సరదాగా గడిపాం. మేమైతే గమనించలేదు, పాపం తాబేలు ఏడుస్తుందని మా బుడ్డిగాడు అయితే గమనించి చెప్పాడు. సో అట్లా ఏడిస్తే మంచిది కదా, అందుకే ఇంక మేము దాన్ని అయితే తీసుకుని వెళ్ళటానికి బయలుదేరాం. నేను చెరువులో తాబేళ్ళు పడేసేస్తాను. ఓకేనా బాయ్. మీరు కూడా రండి. వాడొక్కడే వెళ్తాడంట.
మేము కొద్దిగా చెరువు దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇక తాబేల్ని మళ్ళీ మనకు కలిసే పరిస్థితి లేదు కాబట్టి మేము చెరువులో వేయటానికి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్. ఇటు హాయ్ ఫ్రెండ్స్. ఇంత పెద్ద చెరువులు వేద్దామా? మాకు ఇక్కడికి వచ్చినాక ఒక సందేహం ఒకటి ఉంది, అది మీరే చెప్పాలి. చిన్న చెరువు ఉంది, ఇప్పుడు పెద్ద చెరువు ఉంది. ఇది పెద్దదే కాబట్టి ఇక్కడ ఇది పెద్ద చెరువు. ఇది వెనక అది చిన్న చెరువు. ఇప్పుడు మనం ఎక్కడేద్దాం? ఏ చెరువులో? పెద్ద చెరువులు వేద్దాం, చిన్న చెరువులు వేద్దాం? పెద్ద చెరువులు వేద్దాం, చిన్న చెరువులు వేద్దాం? చిన్న చెరువులో అయితే వాటర్ ఎండిపోతాయమ్మా, వచ్చేది సమ్మర్ కదా. పెద్ద చెరువులు వేద్దాం. దేనిలో? సరితే ఆమె తింటలేదు, వేద్దామా? పాపం ఏడుస్తుందా? ఏం చేస్తుంది తాబేలు? చూడు ఏడుస్తుందా? ఏడవట్లేదా? వేద్దామా? ఇంకా పెద్ద చెరువులు వేద్దామా? పెద్ద చెరువులు వేద్దాం, ఎందుకంటే సరే ఇటు. ఓకే. వెనకరా. బాయ్ చెప్పు. నీకోసం అమ్మ పెట్టాను ఇక్కడ. వద్దు, ఆ తాబేలు వచ్చి తినేది పా. ఇంకెళ్దాం పా. వెళ్ళిపోయింది ఇంకా.